కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. రోగికి ఆపరేషన్ అంటే ఆ హడావిడి అలా ఇలా ఉండదు. రోగి నుంచి బంధువుల వరకు టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ కాకినాడ జీజీహెచ్లో అరుదైన ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది. సినిమా చూపిస్తూ మెదడులోని కణికిని తొలగించారు వైద్యులు. తొండంగి మండలం ఏ కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మి మెదడులోని కణికతో బాధపడుతుంది. క్యాబ్లో ఆమెకు నచ్చిన అదుర్స్ సినిమా చూపిస్తూ అడిక్ట్ క్రేనియాటరీ ట్రీట్మెంట్ పూర్తి చేశారు. తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి శస్త్రచికిత్స చేయడం వలన ఇబ్బందులు తెలుసుకుంటూ వైద్యం చేయవచ్చని డాక్టర్లు తెలిపారు. ఏంటి విషయం? నా పేరు కళ్యాణి అండి. మేము అన్నవరం నుంచి అన్నవరం పక్కన కొత్తపల్లి గ్రామం నుండి వచ్చాము. మా అమ్మగారి పేరు అనంతలక్ష్మి. ఆమె కాలు చేయి పక్షవాతంతో పడిపోయిందని చెప్పి మేము గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇక్కడ జాయిన్ చేసామండి. బుధవారం జాయిన్ చేసాము. శుక్రవారం ఆపరేషన్ కలిసి తీసుకెళ్ళారు. అట్లా ఆమె బొర్రలో కణిక ఉందని చెప్పేసి ఈరోజు మంగళవారం ఆపరేషన్ చేశారండి. డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్ విజయశేఖర్ గారు, అలాగే డాక్టర్ గిరి గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, వీరందరూ కూడా మా అమ్మగారిని చాలా కేర్ఫుల్గా ఆపరేషన్ చేసి మా చేతికి అప్పచెప్పారండి. అయితే ఇది మత్తు బుర్రకు మాత్రమే చేసి బాడీ మొత్తానికి మత్తు లేకుండా చాలా అరుదైన ఆపరేషన్ హైదరాబాద్లో తప్ప ఇక్కడ ఎక్కడ జరగదంటండి. అది ఇక్కడ చాలా చక్కగా చేశారు. అంటే అమ్మ ఏంటి మూవీ ఏదో చూపిస్తూ చేసినట్టుంది. ఆమె స్పృహ లేకుండా నిద్రలోకి జారిపోవడం వల్ల మీరు టీవీ చూస్తారా అని అడిగితే నిద్రపోకుండా ఉండడానికి టీవీ చూపించారండి. ఆ టీవీ చూస్తూ ఆమె ఆపరేషన్ చేయించారు. ఏంటమ్మా అంటే మత్తు పని చేయలేదు ఆవిడకి? బుర్రకు మాత్రం పెట్టారండి. నిద్ర లేకుండా ఉండాలి కాబట్టి స్పృహలో ఉండాలి. వారు అడిగే దానికి సమాధానం చెప్పాలి కాబట్టి నిద్రపోకండి, టీవీ పెట్టమంటారు. నిద్రపోకుండా ఈ ఆపరేషన్ ఎన్ని గంటలు జరిగిందమ్మా? 9 గంటల నుంచి 2 గంటల మధ్యలో జరిగింది. అంటే మినిమం 4 hours. రైట్.